జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్యాస్ కొరతపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని ఊరందూరు గ్రామంలో తన స్వగృహంలో గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యం మరియు సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా గ్యాస్ కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉందని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా అవసరానికి మించి గ్యాస్ వినియోగించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లను ఇతరులకు అమ్మితే అది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఎక్కడైనా గ్యాస్ బ్లాక్ మార్కెట్ జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేసుకుంటే గ్యాస్ సరఫరా త్వరగా అందుతుందని, ప్రజలందరూ తమ ఆధార్ వివరాలు ఏజెన్సీలకు సమర్పించాలని పిలుపునిచ్చారు. మొత్తానికి గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు, ఏజెన్సీలు, ప్రజలు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడ కూడా ఆపేది ఉండదు. దయచేసి ప్యానిక్ బుకింగ్ చేయలేదు. ఎందుకంటే మీరు కూడా దాన్ని ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ రెడ్డి అనేటువంటి ప్యానిక్ వాడి దగ్గర ఆల్రెడీ ఒక సిలిండర్ ఉంది. సో యు నో హౌ మెనీ సిలిండర్స్ ఐ హావ్ ఉంది కదా. సో దీనికన్నా ఇప్పుడు సిలిండర్స్ ఇవ్వలేమని చెప్పి పెట్టండి. ఆల్టర్నేటివ్ గ్యాస్ కింద పోయినప్పుడు ఈరోజు గ్యాస్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని మన కూటమి ప్రభుత్వం నేను నిర్ణయం తీసుకున్నాం. అందరితోని కలిసి ఈరోజు మన ఇంట్లో గ్యాస్ ఒక 6 మంది ఏజెన్సీస్ ఉన్నారు కాళహస్తిలో. వాళ్ళందరినీ పిలిచి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అనేక కోణాల్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో 3-4 బాగా పర్యాలుగా మీకు చెప్పాలా పబ్లిక్కి. నెంబర్ 1, ప్యానిక్ ఏ సిచ్యువేషన్ లేదు. మీరు దయచేసి గ్యాస్ దొరకటం లేదు, ఇంక గ్యాస్ దొరకదు కాబట్టి మాకు సిలిండర్లు ఇవ్వండి, చేసేసేయండి అని చెప్పి ఆ ఉద్దేశంలో మీరు ఉన్నట్టండి. ప్యానిక్ కావద్దండి. నెంబర్ 1. నెంబర్ 2, కావాల్సిన సిలిండర్లు వస్తున్నాయి. దాని తర్వాత నెంబర్ 3, కమర్షియల్ సిలిండర్స్ ఏ ఉన్నాయో దానికి కొన్ని రోజులు కొరత ఉంటుంది. మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 31 వరకు లేదా 29 వరకు కొరత ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత 31 తర్వాత 29 తర్వాత చక్కగా గ్యాస్ సిలిండర్స్ ఎవరైతే ఉన్నారో, కమర్షియల్ యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేస్తాం, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి చెప్పడం జరిగింది. ఇంకా మెయిన్ పాయింట్, ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో అంటే సంవత్సరానికి 12 సిలిండర్స్ ఇస్తారు ఒక్కొక్క మనిషికి. సంవత్సరానికి 12 సిలిండర్లు ఇచ్చినప్పుడు అది ఎక్కడెక్కడ కొంతమంది ఏంటంటే లెస్ కన్జంప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పేదోడు ఉంటాడో అతనికి 4 సిలిండర్ 5 సిలిండర్ సంవత్సరానికి అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కమర్షియల్ వాళ్ళు వాళ్ళతో మాడుకొని వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ దగ్గర 3000 4000 అవసరం బట్టి డబ్బులు ఇచ్చి తీసుకొని వాళ్ళ దాంట్లో వాడుకుంటున్నారు. వెరీ వెరీ క్లియర్గా ఈరోజు ఏజెన్సీస్ అంతా కూడా గవర్నమెంట్తో మాట్లాడిన తర్వాత ఒక క్లియర్ కట్ డిస్కషన్ ఏంటంటే, ఎవరైతే డొమెస్టిక్ వాళ్ళు అంటే ఇళ్లల్లో వాడే సిలిండర్లు కమర్షియల్గా దొరికితే మాత్రం కంపల్సరీగా ఆ ఇళ్లల్లో వాళ్ళకే నష్టము. కాళహస్తిలో ఎక్కడ కూడా వాళ్ళకి మళ్ళా కూడా గ్యాస్ సిలిండర్ రద్దు చేస్తారు. మళ్ళా మీరు తిరుపతిని తెచ్చుకోవాల్సి వస్తుంది. దయచేసి మీ అందరినీ నేను ఒక ఎమ్మెల్యేలా కోరేది ఏంటంటే, మీరు ఆ 2000 3000 కోసం కకృతి పడి సంవత్సరం పాటు వచ్చే సిలిండర్స్ మాత్రం మీరు పోగొట్టుకోవద్దండి. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకొక 2-3 రోజుల్లో ఇవన్నీ సర్దుమణుగుతాయి. మీరు ప్యానిక్ కావద్దండి. ఈ రోజు కూడా కావాల్సినంత స్టాక్ ఉంది కాబట్టి మీరు వీళ్ళు చెప్పే మాటలు విని ఇంకా తెచ్చుకుంటే బాగుంటుంది, మన ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే బాగుంటుంది అని దయచేసి అనుకోవద్దండి. ప్రాపర్గా ఇప్పుడు కూడా మేము అందరికీ ఏజెన్సీస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. డెఫినెట్గా విజిలెన్స్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా గట్టిగా చెప్పాం ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలో. సో దయచేసి ఇది కూడా ఒకవేళ ఎనీ ఏజెన్సీ కూడా బ్లాక్లో కానీ ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని కానీ ఇస్తుందని తెలిస్తే మాత్రం వాళ్ళ ఏజెన్సీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అట్లానే ఎవరన్నా బ్లాక్ మార్కెటింగ్ చేసి ఇస్తుంటే దయచేసి మా టోల్ ఫ్రీ నెంబర్ మీ దగ్గర ఎలానో ఉంది, తప్పకుండా మా పార్టీ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా చెప్తా ఉన్నాను, ఎటువంటి ప్యానిక్ కావద్దండి. గ్యాస్ అనేది అవైలబిలిటీలో ఉంది. తప్పకుండా మీరు వెళ్ళి హ్యాపీగా తీసుకోండి. దీని గురించి ప్యాక్ చేయి.
స్టాకింగ్ చేసుకుంటా ఉంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎంత సిలిండర్ అవసరం ఉందో అంతనే వాడుకుందాం, మనం గ్యాస్ ఎంత అవసరం ఉందో అంతనే తెచ్చుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. ఇప్పుడు కూడా కొత్త సిస్టమ్ పెట్టాం, ఈకేవైసీ. ఎవరైతే మీకు గ్యాస్ సిలిండర్స్ అవసరం ఉన్నాయో కంపల్సరీగా మీ అడ్రస్ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు కావచ్చు, మీ పాస్పోర్ట్ కావచ్చు, లేదా ఇంకొక అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్స్ ఇస్తేనే ఇంకటి నుంచి మీ గ్యాస్ మీకు ఇవ్వబడుతుంది. దయచేసి మీ ఐడెంటిటీ కార్డ్స్ ఎందుకు పెట్టామంటే ఎన్ని తీసుకుంటున్నారు, అది ఎక్కడ పోతుంది అనేది ట్రాకింగ్ కూడా కొత్తగా పెడతా ఉన్నాం. కాబట్టి ఈకేవైసీ సిస్టమ్ కింద ఆధార్ కార్డు కంపల్సరీగా ప్రతి ఒక్క కన్జ్యూమర్ అంటే కస్టమర్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం.